నెక్స్ట్ బాలాపూర్ వెళ్దాము. ఇక అక్కడి పరిస్థితి వివరించడానికి మా ప్రతినిధి బిందు సిద్ధంగా ఉన్నారు. బిందు, చెప్పండి. అరుణ, చూస్తున్నాం బాలాపూర్ గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. 9:30 గంటల ప్రాంతంలో ఈ లడ్డూ వేలం మొదలవుతుంది. క్రేన్ సాయంతో బాలాపూర్ వినాయకుడిని వాహనం మీదకి ఎక్కించడం కూడా మనకి ప్రస్తుతం లైవ్లో చూస్తున్నారు మీరు. ఈ విగ్రహం గ్రామం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత గ్రామం నడి మధ్యన తీసుకొచ్చి లడ్డూ వేలం పాట నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత గణేష్ నిమజ్జన శోభాయాత్ర మొదలు కాబోతోంది. మొత్తం బాలాపూర్ గ్రామం అంతా కూడా ప్రస్తుతం ఈ గణేష్ మండపం దగ్గరే ఉంది, మనకి కనిపిస్తోంది. బాలాపూర్ వాసులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. లడ్డూ వేలం పాట కోసం వారంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ గణేష్ విగ్రహాన్ని ప్రస్తుతం ఈ వెహికల్ పైకి ఎక్కిస్తున్నారు భారీ క్రేన్ సాయంతో. మరి కాసేపట్లోనే ఈ ఊరేగింపు మొదలు కాబోతోంది. అరుణ, మనం చూస్తాం బాలగంగాధర్ తిలక్ మొట్టమొదటిసారిగా ఈ గణేష్ శోభాయాత్రని మొదలు పెట్టారు. ప్రజలందరినీ ఐక్యం చేసే ఎలిమెంట్ ఏంటి అని స్వాతంత్ర్యోద్యమ టైంలో అనుకున్నప్పుడు ఇటువంటి ఒక శోభాయాత్ర ద్వారా జనమంతా ఐక్యంగా ఉండే అవకాశం ఉంటుంది అని భావించి శోభాయాత్ర మొట్టమొదటిసారిగా మొదలు పెట్టారనేది మనకి తెలిసినదే. సో ఆ ఐక్యత అనేది, ఆ స్ఫూర్తి అనేది ప్రస్తుతం ఇంకా కూడా కొనసాగుతోందని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం బాలాపూర్ మాత్రమే కాదు, మొత్తం యావత్ దేశం అంతా కూడా ఏకమవుతుంది. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ రాష్ట్రాలన్నిట్లో కూడా ప్రజలంతా బయటకు వచ్చి ఈ శోభాయాత్రలో పాల్గొనడం అనేది మనకి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ప్రతి మండపం ఇదే విధంగా గణేష్ విగ్రహం పెట్టుకోవడం, ఆ కాలనీ వాసులు, ఆ గ్రామం వాసులు అంతా ఒక్కటై పూజలు చేయడం మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ స్వాతంత్రోద్యమ నాటి స్ఫూర్తి ఇప్పటికీ కూడా ఈ గణేష్ నిమజ్జనోత్సవాల్లో మనకి కనిపిస్తుంది అంటే అతిశయోక్తి కాదు. బాలాపూర్ విగ్రహం ప్రస్తుతం ఈ వెహికల్ పైకి ఎక్కించడం అనేది మనకి పూర్తయిపోయింది. మరి కాసేపట్లో ఈ గ్రామ ప్రదక్షిణకి బయలుదేరే అవకాశం ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మరి కాసేపట్లో ఊరేగింపు పూర్తయిన తర్వాత 9:30 గంటల ప్రాంతంలో లడ్డూ వేలంపాట నిర్వహిస్తారు. 30,00,000 రూపాయలు లాస్ట్ టైం మనకి లడ్డూ వేలం వెళ్ళింది. ఈసారి 34 లక్షల వరకు కూడా వెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ చుట్టుపక్కల ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వారంతా కూడా ఈ లడ్డూ వేలంపాటలో పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రతిసారి కూడా వేరే వారిని ఈ వేలంపాటలో పాల్గొనే విధంగా ఎంపిక చేసుకుంటూ ఉంటారు. 7 ఈసారి వేలంపాటలో కూడా పాల్గొనే అవకాశం ఉంది. మనకు తెలిసిందే 450 రూపాయల నుంచి మొదలైంది ఈ లడ్డూ వేలంపాట అనేది. అది ఏకంగా 30 లక్షల వరకు చేరింది. ఈసారి అంతకు మించి పలుకుతుంది అనే విశ్వాసం కూడా ఇక్కడంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. నియమ నిబద్ధతలతోటి, నిష్ఠతోటి గణేష్ మండపాలన్నీ కూడా నిర్వహించడం మనం చూస్తాం. బాలాపూర్ వినాయకుడైతే మరింత ఎక్కువ నియమనిష్టలతోటి, ప్రత్యేక పూజలతోటి, హారతులతోటి ప్రతి ఏడాది పూజలు అందుకుంటూ ఉంటాడు. బాలాపూర్ గ్రామస్తులంతా కూడా ఏకమై ప్రత్యేక పూజలు చేసి హారతులిచ్చి ఈ గణేష్ శోభాయాత్రకి పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. భారీ గణనాథుల సంఖ్య కూడా మనం చూస్తున్నాం. పూర్తిగా మట్టితో చేసే విధంగా కూడా ప్రతి ఏటా అవేర్నెస్ పెంచడం కూడా మనకు కనబడుతోంది. ఆ చేంజ్ మనం ప్రతి ఏడాది కూడా చూస్తున్నాం. ఈసారి కూడా బాలాపూర్ వినాయకుడిని క్రేన్ సాయంతో ఈ వెహికల్ మీదకి ఎక్కించడం కంప్లీట్ అయిపోయింది. మరి కాసేపట్లో ఈ ఊరేగింపు పూర్తవుతుంది. ఊరేగింపు పూర్తయిన తర్వాత లడ్డూ వేలంపాట మొదలయ్యే అవకాశం ఉంది. 9:30 గంటల ప్రాంతంలో లడ్డూ వేలంపాట నిర్వహిస్తారు. అరుణ, మొత్తం బాలాపూర్ అంతా కూడా జనసంద్రం అయిపోయిందని తెలుస్తోంది మనకి. చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా బాగా జనం కనిపిస్తున్నారు. గ్రామం మధ్యలోకి ఈ బాలాపూర్ వినాయకుడితో పాటుగా ప్రదక్షిణగా వచ్చి వీరంతా కూడా గ్రామం మధ్యలోకి వెళ్తారు. గ్రామం మధ్యలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం దగ్గరికి ఆ చేతిలో లడ్డూని ఉంచిన తర్వాత వేలంపాట నిర్వహించడం మనకు కనిపిస్తుంది. ప్రతి ఏడాది కూడా ఇదే నియమాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. మొత్తం ఈ గ్రామంతో పాటు వారి బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు అంతా కూడా కరెక్ట్గా బాలాపూర్ నడిబొడ్డుకు చేరుకుంటారు. నిజంగా ఈ వేలంపాట చూడడానికి, లేదంటే ఈ ఊరేగింపు చూడడానికి 2 కళ్ళు చాలవని చెప్పొచ్చు. 50,000 విగ్రహాలు, భారీ గణనాయకుల విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం జరుపుకోవడానికి బయలుదేరుతోవడం కూడా మనకి కనిపిస్తోంది. హైదరాబాద్ మొత్తం కూడా జై గణేష్ నామస్మరణలతో మారుమోగిపోయిందని చెప్పుకోవచ్చు. అరుణ.
ఓకే బిందు,